తిరిగి వార్తలకు స్వాగతం. ఆచంట మండలం ఆచంట రావిగుంట గ్రామానికి చెందిన బీసీ శెట్టిబలజ గౌడ సంఘీయులు పలువురు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు తనయుడు చెరుకువాడ వెంకట నరసింహారాజు, ఆచంట పరిశ్రమకురాలు, రాష్ట్ర హౌసింగ్ చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డిలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కడల ధనలక్ష్మి, వేండ్ర సూర్యనారాయణ, వేండ్ర యేసుబాబు, పీతాని శ్రీనివాస్, గ్రామాధ్యక్షులు పెచ్చేటి సత్యనారాయణ, ఆనంద్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. మన ఊరు మన కుటుంబం అంటూ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్న ఉంగుటూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాతపాటి హరికుమార్ రాజు ఆదివారం గణపురం మండలం చిలకంపాడులో ప్రచారాన్ని నిర్వహించారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని వివరించి రైతు రుణమాఫీ చేసేది ఇండియా వేదిక మాత్రమేనని వివరించారు. ఈ సందర్భంగా ఇండియా వేదిక ప్రచురించిన కరపత్రాలను అందచేసి మేనిఫెస్టోను ఓటర్లకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం తనకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు జె చంద్రశేఖర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయి నాగబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపవరం మండలం వెంకటరాజపురంలో 6 వాలంటీర్ రాజీనామా చేసి గ్రామ సర్పంచ్ ఎం సురేష్ కు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సురేష్ మాట్లాడుతూ, అవ్వాతాతల పింఛన్ ఇంటి వద్దకే అందించడానికి కుట్ర పన్ని వారి కష్టానికి నష్టానికి కారకుడైన చంద్రబాబుకి ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. క్రీస్తు చూపిన ప్రేమ, త్యాగం, కరుణ అలవర్చుకున్న క్రైస్తవులు రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకుటి వెంకట శివరామరాజు అన్నారు. ఆదివారం ఆకివీడు, ఉండే, కాల గ్రామాల్లో పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లతో పాటు క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ భయంకరమైన ఎండలో వాళ్ళు తిరుగుతున్నారు. ఎలాంటి బలహీనతకు గురి కాకుండా సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు ప్రభు ఆశీస్సులు కావాలి, మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పి అభ్యర్థించడానికి మందిరానికి రావడం జరిగింది. గతంలో నేను మన గ్రామానికి, మన నియోజకవర్గానికి చిత్తశుద్ధితోటి పనిచేశాను, నిజాయితీతోటి, నిబద్ధతతోటి పనిచేశాను. ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి సంక్షేమ ఫలాలన్నీ కూడా సక్రమంగా అందేటట్టు కృషి చేశాను. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. మీకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాను. మీరు ఆశీస్సులు ఇమ్మని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. స్వతంత్ర అభ్యర్థిగా నాకు సింహం గుర్తు వచ్చింది. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో సింహం గుర్తుపై మీరు ఓటు వేసి నాకు ఆశీస్సులు ఇచ్చి విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నా. మీ అందరికీ కూడా అండగా ఉంటాను, అందరివాడిగా ఉంటాను. ప్రార్థనలో నన్ను నా గెలుపుకి భగవంతుని యేసు ప్రభువుని అభ్యర్థించండి. అట్లాగే దైవజనులు కూడా ఈరోజు నేను కోరటానికి వచ్చింది, నా గెలుపుకి యేసు ప్రభు దీవెనలు కావాలి. ఆ దీవెనలు ఇవ్వటానికి దైవజనులు నాకు ప్రార్థన చేసి నాకు ఆశీస్సులు ఇమ్మని చెప్పి కోరటానికి రావడం జరిగింది. మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇవ్వండి. ప్రభు ఆశీస్సులు వచ్చే విధంగా కూడా ప్రార్థన చేయమని చెప్పి సవినయంగా వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గ్రామదేవత పల్లెల ఆశీస్సులు మానవాణి తిప్ప పరిసర గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కొలపూడి శివ అన్నారు. కాలమండలం మాలవాణి తిప్ప గ్రామంలో పల్లెలమ్మ జాతర కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. బాణసంచా కాలుస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య జాతర మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా కొలపూడి శివ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చల్లని ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో వేగ్నేశ ప్రసాదరాజు, ముందుటి శ్రీనివాసరాజు, గొట్టుముక్కల బలరామకృష్ణరాజు, గొట్టుముక్కల యువరాజు, వేగ్నేశ ఉమారాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కూడా జరుపుకుంటున్నాం. ఈ జాతరలో సుమారు 50 సంవత్సరాల వయసులకు గ్రామంలో అమ్మవారు నిదర్శనంగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చల్లని ఆశీస్సులు ఇస్తున్న అమ్మలుగన్న అమ్మ పల్లాలమ్మ తల్లి. పల్లాలమ్మ తల్లి జాతర మహోత్సవంలో నేను ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంతంలోకి రావటం, ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్వకాలం బాగా కష్టపడి ఉండే రైతులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఎప్పుడూ కూడా వర్షాకాలం వచ్చేటప్పుడు పూర్తిగా నీరు ఉండేది, వేసవికాలం వచ్చేటప్పటికి ఉప్పు నీరు ఉండే పరిస్థితి ఉండేది. ప్రజల జీవన వృత్తికి కానీ జీవనాధారానికి కానీ కొంచెం కష్టతరంగా ఉండే పరిస్థితి ఉండేది. రానున్న రోజు కాలక్రమేణా ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. ప్రత్యేకించి యువత ముందుకు వచ్చి ఈ ఆక్వాకల్చర్ బాగా చేసుకోవటం, అందరూ కూడా అభివృద్ధి చెందడం జరిగింది. పల్లాలమ్మ కూడా ఈ ప్రాంతానికి చల్లని ఆశీస్సులు ఇచ్చి అందరికీ కూడా ఆరోగ్యాన్ని సంతోషాన్ని అమ్మ ఆశీస్సులు ఇస్తుంది. నేనెప్పుడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం పోరాడుతానని ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అన్నారు. కాలమండలం పాతకాల మెరక, కలవపూడి, మూడి, మలవనితిప్ప, బూస్ కాలనీ, ఆనందపురం, ఎల్లెన్పురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తన అజెండాగా ముందుకు వస్తున్నానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాల్లో ప్రజల మనసులో నిరంతరం మమేకమై నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది లేదని అన్నారు. సింహం గుర్తుపై ఓటు వేసి తను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభిప్రాయంలో నడిపిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచారం కోసం గ్రామాలకు వెళ్లిన శివరామరాజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, మహిళలు హాజరై ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మహిళల హారతులు ఇచ్చారు. ప్రచారంలో కలవపూడి సర్పంచ్ గేదెల జాన్, వేగ్నెస్ బాలగణపతి వర్మ, ముందుండి మణిబాబు, మంతిన శ్రీ వెంకటరాజు, ముందుండి దుర్గారాజు, మంతిన శ్రీ వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. మనం ఎంత మెజార్టీతో గెలిపించుకుని మనం కాపాడుకున్నట్లయితే ఈ అమూల్యమైన ఓటును మన కలవపూడి శివగారు ఎన్నికల గుర్తు సింహం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైన పవిత్రమైన విలువైన ఘనమైన ఓటును మన ప్రియతమ నాయకులు, మన గ్రామస్తులైనటువంటి మన కలవపూడి శివగారిని మన గెలిపించిన బాధ్యత జరిగే ఎలక్షన్లో సింహం గుర్తుపై ఓటు వేయమని చెప్పి మన గ్రామాల్లో పర్యటిస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు మన పాతాలమెరక గ్రామం, పల్లిపాలెం గ్రామం, కలవపూడి గ్రామం, అదే విధంగా మోడి, మలవనితిప్ప గ్రామాలు పర్యటన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ గ్రామాలు మా కలవపూడి గ్రామానికి పరిసరంగా ఉండే గ్రామాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా బాగా అలవాటు ఉన్న గ్రామాలు. ఈ గ్రామాల ప్రజలందరూ కూడా పూర్వం నుంచి కూడా ఇవి గోదావరికి శివారు, సముద్రానికి దగ్గర ఉండటంతో ముంపుకి ముందుండి నీటి ఎద్దడికి సమస్య ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా సౌడు భూముల కింద ఉండేవి. ఇప్పుడు ఇక్కడ ఆక్వాకల్చర్ రావడంతో ఈ గ్రామాలకి ఒక ఉచ్చ స్థితి వచ్చింది. ఏదైనా పూర్వీకులందరూ కూడా బాగా కష్టపడ్డారు. అలాగే గ్రామాల్లో రోడ్లు నిర్మాణానికి ఎక్కువ కృషి చేసాం. కరెంటు ప్రతి ఇంటికి ఉండాలి, లో వోల్టేజ్ ఉండకూడదు, కరెంటు బాగుండాలని దాని మీద కూడా కృషి చేసి గ్రామాల్లో వీధి దీపాలు కూడా అప్పుడు పెట్టించడం జరిగింది. ఈ విధంగా గ్రామాల్లో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి కుటుంబం కూడా అభివృద్ధి చెందాలని ఆలోచనతో నిరంతరం కృషి చేసి ప్రయత్నం చేస్తాం. గ్రామాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా అందజేయగలుగుతానని చెప్పి ప్రజానీకానికి అందరికీ కూడా, మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలులో 1, 28, 27, 26, 24, 25 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు, నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని తెలిపారు.
కులమత రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయని అన్నారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లిలో దళిత ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగారు రోషన్ కుమార్ పాల్గొని దళితులను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఆత్మీయ సమ్మేళనంలో కామవరపుకోట మండలం కొండగూడెం గ్రామం చెందిన వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ డైరెక్టర్ పండు జగదీష్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో 150 మంది పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దెందుర్లో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పలు చర్చిల్లో ప్రార్థనలు చేశారు. హనుమాన్ జంక్షన్ అభయ ఆంజనేయ స్వామి అర్చకులు ఆశీర్వదించారు. అప్పలవీడు, ఏవూరు గ్రామాల్లో చింతమనేని ఎన్నికల ప్రచారం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు ఘంటసాల వెంకటలక్ష్మి, చర్మలశెట్టి రమేష్ బాబు, లావెడ్డి శ్రీనివాస్, కొట్టారు ఆదిశేషు తదితరులు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. ఏపూరు గ్రామంలో ఎంత మండు కిందను కూడా లెక్క చేయకుండా నాతో పాటు జరుగుతున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి కొన్ని సమస్యలు చెప్పారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి మిగిలిపోయింది. రోడ్లు వెళ్ళిపోయి లైట్ లేకపోవడం వల్ల నీళ్ళు వస్తున్నాయి. వర్షాలప్పుడు ఇళ్ల స్థలాల పట్టాలు సమస్య, రేషన్ షాపు దాని గురించి చెప్పారు. నేను చెప్పినది కూడా పూర్తి చేస్తాం. కుటుంబానికి కూడా 3 గ్యాస్ బండ్లు, ఆర్టీసీ ప్రయాణం ఉచితం, 4000 పెన్షన్ పెంచాం. ఈ 3 నెలలు 3000, జూలైలో 4000, 7000 ఇస్తాం. మనం గెలవగానే మొదటి నెలలో 7000 పెన్షన్ ఇస్తాం. 2 ఓట్లు కూడా తెలుగుదేశంకి ఏమని చెప్పాలి. సైకిల్ గుర్తు మీద వేయండి. 100కి 100 రూపాయలు మన జగ్గారావు గారు చెప్పినట్టు ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మరి వీటికి పట్టాలు ఇవ్వడానికి మీ మనిషిగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈనాటి బంగారు మాట. సాధ్యం కాదనే భావనను మనసులోంచి తొలగించుకోవడమే విజయ పదంలో వేసే తొలి అడుగు. టెన్నిసన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.